ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. నమస్తే అండి, నేను కిరణ్మయ్. మనం ఈ వీడియోలో అచ్యుతుడనియడి నామము కలిగిన ఎట్టి అనే అన్నమాచార్య కీర్తనకు తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. అచ్యుతుడనియడి నామము కలిగిన ఎట్టి నీవే కాక కుచ్చి నీకు నే శరణని కొలిచితి గురుతుగ గావగదే. ఇది పల్లవి. అనురూపగు మసకము లోపల ననిగిన నీకంటే గుణించి ఎంచి చూచినను కొంచెమింకనేది. ప్రణతింపంగ బ్రహ్మాండ కోట్లు భరించు నీకంటే గణనకు నెక్కుడు నీవే కాక ఘనమికనేది. దాకొని జగములు పుట్టించు బ్రహ్మకు తండ్రివి నీవే. కైకొని చదువులు తెలిసి చూడ రక్షకు లికమరివేరి. ఏకోదశముగ వటపత్రమున ఈదేటి నీకంటే దీకుని పలికిన కాలంబుల కొనదేవుడు మరివేడి. శ్రీవెంకటమున వరములొసగేటి శ్రీపతి నీకంటే తావున కన్నులు చూడగ ప్రత్యక్ష దైవము మరివేడి. వేవేలకు వైకుంఠ విభుడవై వెలిసిన నీకంటే భావించి చూచిన నంతరంగమున పరోక్ష దైవము మరివేడి. ఈ కీర్తనకు మనం తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. అచ్యుతుడనియడి నామము కలిగిన ఎట్టి నీవే కాక కుచ్చి నీకు నే శరణని కొలిచితి గుర్తుగ గావగదే. అనగా కుచ్చి అంటే కుచించుకుపోయి లేక వినమ్రుడనై బాగా తగ్గిపోయి అని అర్థము. అచ్యుతుడు అంటే చ్యుతి లేక నాశము ఎరుగనివాడు. నన్ను గుర్తుగా అనగా నన్నే లక్ష్యముగా, కావగదే అనగా రక్షించు తండ్రి అని అర్థము. ఓ ప్రభు, ఓ దేవదేవా, అచ్యుతుడు అనే పేరుగల నీవు తప్పించి రక్షించేవారెవరున్నారు మాకు? అనుకువతో నిన్ను నీవే శరణని కొలిచితిని. ఈ మాటే గుర్తుగా మమ్ము గావగదే, నన్నే లక్ష్యముగా రక్షించు తండ్రి అని అన్నమాచార్యుల వారు ఆ నారాయణుడిని కీర్తిస్తున్నారు. ఇక్కడ నన్నే లక్ష్యముగా రక్షింపు తండ్రి అనగా మన అందరినీ లక్ష్యముగా పెట్టుకొని రక్షించు తండ్రి అని మన అందరి తరపున ఆ వెంకటేశుని అన్నమాచార్యుల వారు కీర్తిస్తున్నారు. అనురూపగు మసకము లోపల ననిగిన నీకంటే గుణించి ఎంచి చూచినను కొంచెమింకనేది. ప్రణతింపంగా బ్రహ్మాండ కోట్లు భరించు నీకంటే గణనకు నెక్కుడు నీవే కాక ఘనమికనేది. దీని అర్థము అనురూపములోనున్న అనగా అత్యల్పమైన పరిమాణము కల మసకము, దోమ, కొంచెమింకనేది అనగా అల్ప ప్రాణి ఏది, ప్రణుతింపంగా కీర్తించగా, గణనకు నెక్కిన ప్రసిద్ధుడైన. అనురూపంలో ఉన్న దోమ లోపల కూడా అణిగియున్న నీకంటే లెక్క కట్టడానికి అల్పమైన ప్రాణి ఏది? నిన్ను కీర్తించగా అనంతకోటి బ్రహ్మాండములను నీ ఉదరములో భరిస్తున్నావు. నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా? దాకొని జగములు పుట్టించు బ్రహ్మకు తండ్రివి నీవే. కైకొని చదువులు తెలిసి చూడ రక్షకులికమరివేరి. ఏకోదశముగ వటపత్రమున ఈదేటి నీకంటే దీకుని పలికిన కాలంబుల కొనదేవుడు మరివేడి. దాకొని అనగా అవ్యక్తుడవై, ఇక్కడ చదువులను అనగా వేదములను అనే అర్థము. కైకొని అనగా పూనుకొని, ఏకోదశముగా అనగా ఒక్క నీరు తప్ప చుట్టూ ఇంకేమీ లేనట్లుగా, వటపత్రసాయి అనగా ఒక మర్యాకు పైన పవ్వలించిన శిశువు, ఈదేటి అనగా తేలిన, కాలంబున కొనదేలిన అనగా యుగాంతాలలో కూడా ఉండేటి దేవుడు మరివేడి అనగా నీవే తప్ప ఇంకెవరున్నారు? అవ్యక్తుడవై జగములన్నింటినీ పుట్టించు ఆ పరమేష్ఠి అయిన బ్రహ్మదేవుని సృజించి నీవు ఆ బ్రహ్మదేవునికి తండ్రిగారైనావు. ఆనాడు సోమకుడు అనే రాక్షసుడు ఆయన దగ్గర చదువులను కాజేస్తే నీవు పూనుకొని ఆ రాక్షసుడును చంపి వేదములను కాపాడినావు. నీకంటే రక్షకులు ఎవరున్నారు స్వామి? వటపత్ర సాయువలే ఒక్క మర్యాకు పైన పవ్వలించిన శిశువు వలె ఈదేటి నీకంటే ధైర్యవంతులు, యుగాంతాలలో కూడా ఉండేటి దేవుడు నీవు తప్ప ఇంకెవరున్నారయ్యా? శ్రీవెంకటమున వరములొసిగేటి శ్రీపతి నీకంటే తావున కన్నులు చూడగ ప్రత్యక్ష దైవము మరివేడి. వేవేలకు వైకుంఠ విభుడవై వెలసిన నీకంటే భావించి చూచిన నంతరంగమున పరోక్ష దైవము మరివేడి. నీకంటే తావున కన్నుల చూడ అనగా నెలకొని చూడాలంటే ఇంకొక ప్రత్యక్ష దైవము లేనే లేడు. వేవేలకు
అనగా వేల కొద్ది శరణాగతుల కొరకు అంతరంగమున అనగా మానసాకాశమున భావించి చూచిన అనగా భావనలో నిలిపి సందర్శించిన పరోక్ష దైవము, ఇంద్రియములకు కూడా గోచరించని పరమాత్మ. మరి వేడి ఇంకెవరున్నారు? శ్రీ వెంకటాద్రి మీద వెలసి వరములొసగేటి శ్రీపతి, నీకంటే నెలకొని చూడాలంటే వేరొక ప్రత్యక్ష దైవము లేనే లేరు కదా. వేల కొద్ది శరణాగతుల కోసము శ్రీవెంకటపతివై తిరుమలలో వెలసి మా మానసాకాశమున మా భావనల్లో నిలిపి దర్శించిన పరోక్ష దైవము నీవే కాక ఇంకెవరున్నారు స్వామి అని అన్నమాచార్యుల వారు మన అందరి తరపున ఈ కీర్తనతో స్వామిని స్తుతించారు. శ్రీమాత్రే నమః.